ఆర్ఎస్ఎస్ మీదనే ఏకంగా బ్యాన్ పెట్టేయాలట. ఎందుకు అంటే దేశంలో మత కలహాలు సృష్టిస్తోందట. కాంగ్రెస్ ఉన్నప్పటికంటే మత కలహాలు ఏమైనా ఉన్నాయా? ముంబై మత కలహాలు లేకపోతే ఏకంగా హింస, ఆ పైన మత కలహాలు ఎన్ని చేసుకొచ్చింది? అదే బీజేపీ ఉన్నప్పుడు మత కలహం కాంగ్రెస్ కారణంగా, లేదా కాంగ్రెస్ ప్రేరేపిత శక్తులు, లేదా కాంగ్రెస్ సహకార శక్తులు, లేదా కాంగ్రెస్ మద్దతు శక్తులు చేస్తుంటే తాట తీసి దారికి తెచ్చిందే ఎక్కడికక్కడ. ఉత్తరప్రదేశ్లో చేయాలనుకున్న దాన్ని కంట్రోల్ చేసింది, ఢిల్లీలో చేయాలనుకున్న దాన్ని కంట్రోల్ చేసింది. ఎక్కడికక్కడ అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు కర్ఫ్యూలో అయిపోయినాయి. అప్పుడు కాంగ్రెస్ని బ్యాన్ చేయాలిగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్యాన్ చేయాలిగా. మైనార్టీ బుజ్జిగింపు చేస్తూ, హిందువుల్ని వేధిస్తూ, హిందువులను అవమానిస్తూ, హిందువుల మీద దాడులు చేస్తుంటే కాపాడుకొచ్చేసేటటువంటి, ఆ దాడులు చేసిన వాళ్ళని కాపాడుకొచ్చేటప్పుడు ఆటోమేటిక్గా దాన్ని కదా బ్యాన్ చేయాల్సింది. బట్ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలట. దేశంలో మత కలహాలు సృష్టిస్తుంది అంటే రేపు పొద్దున ఇది ఇక ఈ ట్రెండ్ని కంటిన్యూ చేసుకెళ్ళి రాబోయేటటువంటి ఎన్నికలకి ఆర్ఎస్ఎస్ని ప్రధానంగా తీసుకొచ్చేందుకు ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తున్నట్టు కనబడుతోంది.